పైకి పూర్తిగా వాళ్ళిద్దరు పైకి మొబైల్తో పెట్టారు ఆరోగ్యంగా ఉండాలి. జీవన శైలిని మార్చుకోండి. జీవన శైలిని మార్చుకోండి. జీవన శైలిని మార్చుకోండి. ఆరోగ్యం లేని మనిషి ఏది సాధించలేడు. ఆరోగ్యం లేని మనిషి ఏది సాధించలేడు. ఏమి ఆరోగ్యంగా ఉండాలంటే యోగాతో జీవన ఉండండి. ఆరోగ్యంగా ఉండండి. మనసుని తనువుని ఏకం చేసేది యోగా. ఫోన్ తర్వాత చూద్దు, లైన్ చూడండి. ప్రశాంతంగా జీవించాలంటే యోగా చేయాలి. మానవుని యొక్క సహజ లక్షణం మానవుని యొక్క సహజ లక్షణం మానవుని యొక్క సహజ లక్షణం మానవుని యొక్క సహజ లక్షణం. ఈరోజు లయన్స్ క్లబ్ తరపు నుంచి లయన్స్ క్లబ్ వికాస్ తరంగిణి శివానందాశ్రమం తరపు నుంచి రేపు యోగా డే అంతర్జాతీయ యోగా డే దినం పురస్కరించుకుని మనం ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఈ ర్యాలీలో అందరూ యోగా టీచర్సు, మన లయన్స్ మెంబర్సు, వికాస్ తరంగిణి మెంబర్లు, శివానందాశ్రమం మెంబర్లు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని మన ప్రధాని మోడీ గారు చెప్పిన విధంగా ఈ కార్యక్రమం అందరం కూడా ఈ సంవత్సరం అంతా కూడా యోగా అందరూ నేర్చుకోవాలని, అలాగే యోగా క్లాసులు కూడా పెట్టుకుని మనం అందరం దాన్ని ఫాలో అవ్వాలని కోరుకుంటూ సెలవు. ప్రస్తుత దైనందిన జీవితంలో మానవుడు అనేక రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాడు. దానికి సుఖమైన పరిష్కారమే ఈ యోగా అనే సాధనం. మన పూర్వీకులు ఋషులు ఎప్పుడూ కనిపినటువంటిది ఈ మధ్య దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి యోగా. దానికి ఒక ప్రత్యేకమైన రోజు యోగా డే, అంతర్జాతీయ యోగా డే రేపు దినోత్సవాన్ని పురస్కరించి ఈరోజు భద్రాచలం వికాస్ తరంగిణి లయన్స్ క్లబ్ భద్రాచలం సంయుక్తాధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ ర్యాలీకి వచ్చిన వ్యక్తులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే ప్రతి ఒక్కరూ కూడా యోగాని అలవాటు చేసుకుని మన దైనందిన కార్యక్రమంలో ప్రతిరోజు యోగాతోటి యోగా చేసిన వాళ్ళందరూ ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా వయసును కూడా మర్చిపోయి ఉంటున్నారనేది మనం చాలామందిని 80 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా యోగాని దినచర్యగా భావించి వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపడాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.